ఈ 5 మిస్టేకులు కానీ మీరు ఈ పాటికి చేసి ఉంటే మీ ఛానల్ ఆల్రెడీ మొగ్గలేసిపోయి ఉంటుంది. ఒకవేళ కొత్త యూట్యూబర్లు ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్ స్టార్ట్ చేసి కొన్ని రోజులైంది, కొన్ని వారాలు అయిందంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఈ 5 మిస్టేకులు కానీ మీరు అవాయిడ్ చేస్తే కంపల్సరీగా మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకుంటారు. ఆ బెనిఫిట్ మీకు అర్థమవుతుంది. వ్యూస్లో ఆ డిఫరెన్స్, యూజర్ ఎంగేజ్మెంట్లో ఆ డిఫరెన్స్, సబ్స్క్రైబర్స్ కౌంట్లో ఆ డిఫరెన్స్ కన్ఫామ్గా తెలుస్తారు. ఎలారా అంటే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ కొంతమంది యూట్యూబర్స్ ఎక్స్పీరియన్స్ నేను చూశాను, రీసెర్చ్ చేశాను. దాన్ని బట్టి అంతెందుకు నా పర్సనల్ 2 ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఛానల్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద ఇది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ కొంతమంది ఆల్రెడీ మిస్టేక్లు చేశారు కదా, వాళ్ళు అనుకోవచ్చు కదా మరి ఇది నాకేమైనా ఉపయోగపడుతుంది అంటే కంపల్సరీగా ఉపయోగపడుతుంది, అది కూడా చెప్తా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తుంది. రికమెండేషన్ అంటే ఏంటో కూడా మళ్ళీ చెప్తా అర్థం కాలేని వాళ్ళకి. సో లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. సో 5 బేసిక్ మిస్టేక్స్, ఇవి బేసిక్సే కానీ ఎవడు చెప్పడు. మహా అయితే ఇందులో 2-3 చెప్తారు తప్ప 5 చెప్పరు. టాప్ 1 మిస్టేక్ ఉంటుంది చూసారా, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు, అది క్లియర్గా చెప్తా. ఇంకొక మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ అది బ్లండర్, అది అస్సలు చేయకూడదు. చేస్తే ఛానల్ అస్సామే. ఇది ఎందుకు చెప్పర్రా అంటే చెప్తే ఆడి కళ్ళు ఆడే పొడుచుకున్నట్టు, ఆడి చెయ్యి ఆడే తీసుకున్నట్టు కదా. స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థం. అందులో మన తెలుగు వాళ్ళకి ఇంకా స్వార్థం. ఒకటి ఎదిగితే తట్టుకోలేరు, ఒకటి ఛానల్ క్లిక్ అయితే తట్టుకోలేరు, ఒకటికి మంచి వ్యూస్ వస్తే తట్టుకోలేరు. అలాంటప్పుడు అంటే అవసరం లేని పనికిమాలి అన్నీ చెప్తారు తప్ప ఇంపార్టెంట్ చెప్పరు. ఇలాంటి ఎక్కడైనా చెప్తే చెప్పండి. ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లు మొత్తం 5కి 5 బుల్లెట్ పాయింట్లు చెప్పారు బ్రో అని చెప్పండి. చూద్దాం. వాళ్ళకి అసలు నాకు సెల్యూట్, అంత ఓపెన్గా అంత సెల్ఫ్లెస్గా చెప్పిన వాళ్ళకి. సో 5 వస్తాం, కింద నుంచి వెళ్దాం. 5th, మీరేమనుకుంటారు, మీ మనసులో ఏదో అనుకుంటారు కదా, ఇది చేసి ఉంటాను అది చేసి ఉంటాను. బేసిక్గా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఒక 10 ఏళ్ళ క్రితం అంటే వేరే, కానీ ఇప్పుడు వాళ్ళకి బేసిక్స్ తెలుసు. అంటే లైక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కానీ, వీడియో అప్లోడ్ చేయడం కానీ, దానికి ప్రాపర్ థంబ్నెయిల్ ఇవ్వడం కానీ, ఒకవేళ రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఫ్రీలాన్సర్స్కి. దానికి అందులో ఒక విజువల్ హుక్ ఇచ్చుకున్నారు, ప్రాపర్ టైటిల్ ఇచ్చుకున్నారు, ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నారు, ట్యాగ్స్ ఇస్తున్నారు, హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నారు, అప్లోడ్ చేసుకుంటున్నారు, కథం. కానీ 5th మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే చాలామందికి తెలీదు. కేటగిరీ అని ఒకటి ఉంటుంది. సో మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఆ కేటగిరీ అడుగుతుంది. సో మీరు ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేస్తారో మీకు అర్థమవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ కంటెంట్ అయినప్పుడు కేటగిరీ వచ్చేసరికి పీపుల్ అండ్ బ్లాగ్స్, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్ పెట్టారనుకోండి, బిస్కెట్ అయిపోతుంది. సో మీ కంటెంట్ ఏంటో, సో ఆ కంటెంట్ రిలేటెడ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ ఆ కేటగిరీ అప్లై ఉంటుంది. అప్లై అయిన తర్వాత ఆ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి ఆ వీడియో సర్వ్ చేస్తుంది, రికమెండేషన్ అనేది పాస్ చేస్తుంది, అలా గ్రూప్ చేసుకొని. సో కేటగిరీ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉంటారు, వాళ్ళు వచ్చేసి సడన్గా ఎడ్యుకేషన్ గురించి చెప్పారనుకోండి, దొబ్బరు. వాళ్ళు సడన్గా వచ్చేసరికి బ్లాగ్స్ చేస్తా అంటే వెళ్ళదు. ఎందుకంటే బ్లాగ్స్ కేటగిరీ వేరు, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ వేరు, ఎడ్యుకేషన్ కేటగిరీ వేరు, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ వేరు, అలా చాలా ఉన్నాయి. సో లిస్ట్ చెప్తా చూడండి. ఎంటర్టైన్మెంట్, పీపుల్ అండ్ బ్లాగ్స్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూస్ అండ్ పాలిటిక్స్, గేమింగ్, మ్యూజిక్, ఫిల్మ్ అండ్ యానిమేషన్, హౌ టు స్టైల్, ట్రావెల్ అండ్ ఈవెంట్స్, స్పోర్ట్స్, నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ మన తెలుగు వాళ్ళవి ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉండేవి ఎక్కువ ఎంటర్టైన్మెంట్, పీపుల్ అండ్ బ్లాగ్స్లో ఎక్కువ ఉంటారు. దాని తర్వాత గేమింగ్లో ఎక్కువ ఉంటారు. మ్యూజిక్ది మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మ్యూజిక్, ఫిల్మ్ అండ్ యానిమేషన్ కూడా అంతే, షార్ట్ ఫిల్మ్స్ రిలేటెడ్వి. సో అలాగా స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ రియాక్షన్ వీడియోస్, దట్ టు స్పెసిఫిక్ టు స్పోర్ట్స్ మాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాగ్స్ చేద్దాం అనుకోండి, పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది కేటగిరీ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు అనిపిస్తుంది బ్రో నాది పీపుల్ అండ్ బ్లాగ్సే, బట్ సడన్గా నాకు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వీడియో అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది అంటే అప్పుడు ఏం చేస్తారంటే వీడియో సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ మోర్ అనే ఆప్షన్లో మీరు అక్కడికక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఒక్క వీడియోకే. ఒకవేళ ఆ వీడియో మీ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీ రిలేటెడ్ అనుకోండి, అప్పుడే సెలెక్ట్ చేయండి. బట్ నా సజెషన్ ఏంటంటే ఆడియన్స్, డిజర్వ్డ్ ఆడియన్స్ అని ఉంటారు, మీ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అండ్ మిక్స్డ్ కంటెంట్ కూడా పెట్టొద్దు. మీరు వ్లాగ్స్ అంటే వ్లాగ్సే చేయండి, రివ్యూస్ అంటే రివ్యూసే చేయండి, గేమింగ్ అంటే గేమింగే చేయండి, అంతా మురి మిక్చర్ చేయొద్దు. ఎందుకంటే నేను 2 ఛానళ్ళు, సెకండ్ ఛానల్ వచ్చేసరికి పెట్టిన నెల రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది. ఫస్ట్ ఛానల్ 1.5 year బ్యాక్ పెట్టా, 3 నెలలకు మానిటైజేషన్ అయింది. అప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారన్నమాట, అతి ఉత్సాహకులు. ఏమని, నువ్వు కాంట్రవర్సీ టాపిక్లు పెట్టుకున్నావు,
ఏంది బెట్టింగ్ యాప్ల మీద చేసి అందుకే నీకు వ్యూస్ వచ్చాయండి. మరి అప్పుడు చేసిన వాళ్ళందరికీ వచ్చాయా? మరి ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా. నాకు మ్యాటరు కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకోవడం కాదు, దానికంటూ కొన్ని పారామీటర్స్ ఉంటే డూస్ మనం తర్వాత మాట్లాడదాం. ఏవైతే చేయకూడదో అవి చేయకూడదు. అది నాకు ఫస్ట్ ఛానల్లో నాకు మంచి లెసన్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ నాకు 3 నెలల టైం పడ్డానికి నేను 5 మిస్టేక్ల్లో సునాయాసంగా సక్సెస్ఫుల్గా చేశాను. ఫస్ట్ థింగ్ నేను చూసుకోలే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నేను చెప్తుంది రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్. నా కేటగిరీ బై ఫింగర్ టచ్ అయిందో ఏం టచ్ అయిందో ఛానల్ క్రియేషన్ అప్పుడు గేమింగ్లో ఉండిపోయింది. సో గేమింగ్లో ఉండి నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తే అది బిగ్ బాస్ రివ్యూస్ కేటగిరీ ఆడియన్స్కి ఎందుకు సర్వ్ చేస్తుంది? గేమింగ్ వాళ్ళకి సర్వ్ చేస్తుంది. అది కూడా కొత్త ఛానల్ కాబట్టి ఓ 10 మందికో 50 మందికో 100 మందికో ఇనీషియల్గా చూపించుంటుంది. వాళ్ళు దొబ్బి అనుకుంటారు గేమింగ్ వాళ్ళకి మాకెందుకు చూపిస్తున్నారని నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేస్తారు. ఇంకా నీ ఛానల్ అస్తమైపోద్ది. తర్వాత చాలా లేట్గా రిలీజ్ అయ్యాను. సో కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. కేటగిరీ చూసుకోండి, మీ కంటెంట్ ఏంటో దాని రిలేటెడ్ కేటగిరీ పెట్టుకోండి. మీకు ఆ కేటగిరీ నేములు చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ కేటగిరీ ఏంటనేది. నెక్స్ట్ థింగ్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్సీ. కన్సిస్టెన్సీ ఇక్కడ కూడా నేను తప్పు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఏంటంటే రూల్ అని కాదు, వారంకి కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ వారంకి, ఇది మళ్ళీ నేను చెప్తున్నాను లాంగ్ లెంత్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి సెపరేట్ చేస్తా. ఎందుకంటే దాని అల్గోరిథం వేరు, దీని అల్గోరిథం వేరు. వారంకి 2 వీడియోలు చేసుకున్నా సరిపోతుంది, ఆర్ ఒక వీడియో చేసినా సరిపోతుంది. కానీ అకౌంట్ యూట్యూబ్ అల్గోరిథంకి అర్థం కావాలి. నీ ఛానల్లో వారంకి ఎన్ని వీడియోలు పడతాయి? రోజుకి 1 వస్తుందా, రోజుకి 2 వస్తుందా, వారంకి 1 వస్తుందా, వారంకి 2 వస్తుందా? ఏంటి ఎక్కువ సజెస్టబుల్ అంటే వారంకి 2 or 1. బట్ క్వాలిటీ అండ్ కంటెంట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంపార్టెంటే. బట్ 2 వీడియోలు ఆర్ మీరు రోజుకి 3 అయినా చేసుకోవచ్చు. కానీ దానికి అర్థం కావాలి. నువ్వు ఈరోజు 3 వీడియోలు చేసావు, 2 రోజులు ఆగావు, తర్వాత రోజు 1 వీడియో చేసావు, ఓ 4 రోజులు ఆగిన తర్వాత 1 వీడియో చేసావు, మళ్ళీ 2 వారాలు, దాన్ని నువ్వు కన్ఫ్యూజ్ చేస్తే అల్గారిథంకి అర్థం కాదు. నీ కన్సిస్టెన్సీ లేదని చెప్పి నేను దొబ్బదు, నీకు రికమెండేషన్స్ ఇవ్వదు. సో కన్సిస్టెన్సీ ఉండదు. అలాగే వీడియో కౌంట్తో పాటు టైమింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా అదే టైంకి పెట్టకపోయినా కొంతమంది స్కెడ్యూల్ చేసి డేలో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్స్ కాబట్టి ఫస్ట్ మనం ఇండియన్ ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేసుకున్న తర్వాత వెస్టర్న్ కంట్రీస్. సో మనం మెయిన్గా ప్రైమ్ టైమ్స్ లైక్ ఈవినింగ్ 5 to 9 PM ఆ మధ్యలో మీరు స్కెడ్యూల్ చేసుకుని ఎవ్రీ టైం ఆ టైంలో మీరు స్కెడ్యూల్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారంకి 2 అనుకున్నారు, ఒకటేమో ఆదివారం, ఇంకోటి బుధవారం. ఆదివారం బుధవారం కంపల్సరీగా 5 నుంచి 8 మధ్యలో వీడియో వస్తుందని దానికి తెలిసిపోద్ది ఒక 3-4 వీడియోలకి. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. చాలామంది మెయింటైన్ చేయండి. నచ్చినట్టు ఏ టైం పడితే ఆ టైంకి రిలీజ్ చేస్తారు, ఏ రోజు పడితే వారంకి ఒకసారి 2, 1 నెలకు ఒకసారి అమావాస్య అవ్వదు. అలాగే పేషెన్సీ. 10 వీడియోలు నేను అప్లోడ్ చేశాను, ఏమీ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే అవ్వదు. కన్సిస్టెన్సీతో పాటు పేషెన్సీ కూడా వెరీ ఇంపార్టెంట్. పేషెన్సీ ఈజ్ ఎ కీ రోల్. నువ్వు కానీ నీకు పేషెన్సీ లేకపోతే యూట్యూబ్లోకి రావద్దు. కొంతమందికి 30 వీడియోలు క్లిక్ అవుతారు, కొంతమంది 60 వీడియోలు క్లిక్ అవుతారు, కొంతమంది 100 వీడియోలు క్లిక్ అవుతారు. బట్ క్లిక్ అవ్వడం అవుతారు ఎప్పుడు? ఈ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్సీ మెయింటైన్ చేసుకున్నప్పుడే. సో ఈ 2 మెయింటైన్ చేసుకోండి. అస్సలు తొందరపడకండి. చాలా స్లోగానే వస్తుంది సక్సెస్. వస్తే గట్టిగా ఇస్తుంది యూట్యూబ్, బిలీవ్ మీ, చాలా గట్టిగా ఇస్తుంది. మీ ఊహ అందదు. తర్వాత మీకు గేమ్ అర్థమైపోద్ది. ఇది ఇక్కడ నుంచి 3 మిస్టేక్లు ఉంటాయి చూసారా, ఇవి భారీ మిస్టేక్లు. చాలామంది ఈ పాటికి చేసి కరుస్తుంటారు. సో దయచేసి చేయకండి. 3వది వచ్చేసరికి బూస్టింగ్. ఇది నేను చేయలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు చేశారు, అది చాలా కరిసేస్తారు. బూస్టింగ్ ఇన్ ద సెన్స్ గూగుల్ యాడ్స్ అని ఉంటాయి. గూగుల్ యాడ్స్కి 100 రూపాయలు, 500, 1000, 2000 ఇస్తే అది యాడ్స్ కింద మన వీడియోని ప్లే చేస్తారు. అలాగే థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే బయట కొంతమందికి డబ్బులు ఇస్తారు చూసారా, మీకు అంత వ్యూస్ తెప్పిస్తాం, మీకు అంత సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాం అని. వాళ్ళు సోర్సింగ్ అని చెప్పి వేరే దాంట్లో షేర్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్లోనే మీరు జెన్యూన్గా గూగుల్ యాడ్స్ జెన్యూన్ కదా బ్రో అంటే మీరు ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు జాగ్రత్తగా క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. బట్ అంత ఓపిక ఉండదు కాబట్టి జస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు, 500, 1000 అని పెట్టేస్తారు. అదేంటి, అది ఏదో ప్రదేశంలో ఏదో కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి సర్వ్ చేస్తుంది. ఫస్ట్ ఒక చిన్న యాడ్ వస్తుంది, టప్ మనకి క్యాన్సిల్ కొట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 నిమిషాలు వీడియో చేశారనుకోండి, మినిమం 40% అయినా చూస్తే దానికి యూజర్ ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాడు. మీరు ఇలా గూగుల్ యాడ్స్లోనే ఇలాగ ప్రమోట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే అన్వాంటెడ్గా యాడ్ వస్తుంది. అది 10 సెకండ్లు చూసి క్లోజ్ చేయగానే మీ యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ ఎంతకు పడిపోయింది? 10% కూడా పర్లే, 1% కూడా అయిపోయింది. అంటే 10 నిమిషాల వీడియోలో అది 10 సెకండ్లే చూసేటప్పుడు అలా ఒక 10 మంది అలా క్లోజ్ చేశారు అనుకోండి, యూట్యూబ్ కూడా ఏమనుకుంటాడంటే ఇది పనికిమాల వీడియో, దీంట్లో కంటెంట్ లేదు, ఆడియన్స్ ఇన్స్టెంట్గా డినై చేసేస్తున్నారు అని చెప్పి
మీ ఛానల్ని రికమెండ్ చేయరు, మీ అప్కమింగ్ వీడియోలు కూడా రికమెండ్ చేయరు. సో దయచేసి గూగుల్ యాడ్స్లోని ఇలాంటి క్యాంపెయిన్లు ఇలాంటి క్రియేట్ చేయొద్దు. అప్పుడు కొంతమంది చెప్తారు గూగుల్ యాడ్స్లో ప్రాపర్గా క్యాంపెయిన్ క్రియేట్ చేసి డిజర్వ్డ్ ఆడియన్స్ ఇది ఈ లొకేషన్ కానీ ఇస్తే వర్కౌట్ అవుతుంది కదా బ్రో అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. నువ్వు అలా ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిగ్ బాస్ రివ్యూసే చేసావు, తెలుగు స్టేట్సే సెలెక్ట్ చేసుకున్నావు, కేటగిరీ ఏమో బ్లాగ్స్ రివ్యూస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నావు, అయినా కూడా యాడ్ వస్తే ఎవడైనా యాడ్ నొక్కి నీ రివ్యూ చూస్తాడా? చూడు. న్యాచురల్గా ఆర్గానిక్గా రికమెండేషన్ పేజ్ అంటే హోమ్ పేజ్లో వస్తే ఆర్ సజెస్టెడ్ వీడియోస్ అంటారు చూసారా, మీరు వీడియో చూసినప్పుడు కింద సజెస్టెడ్ వీడియోస్ వస్తాయి, అలా వస్తే చూస్తారు తప్ప యాడ్స్లో ఎప్పుడు చూడరు. సో అనవసరంగా మీరు అక్కడ డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, మీ ఛానల్లో సంఖ్యనాకపోతుంది. రెండోది షేరింగ్. మన ఉత్సాహంకి ఏం చేస్తామంటే మనం ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతాం అన్నమాట. మనం వీడియో కొత్తగా ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు వచ్చే నాకు వ్యూస్ రాకపోతే పరుగు పోతుంది, 10 వ్యూసా 15 వ్యూసా అలా వద్దు. మన వాట్సాప్లో ఒక 500 మంది ఉన్నారు, ఫేస్బుక్లో 1000 మంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 2000 మంది ఉన్నారు, టెలిగ్రామ్లో ఒక 1500 మంది ఉన్నారు అని చెప్పి ఏం చేస్తామంటే వాటిలోకి వీడియో చేసిన వెంటనే ఆ గ్రూప్లోకి షేర్ చేస్తాం. అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా, షేర్ చేస్తాం. షేర్ చేయగానే ఏమవుతుంది, వస్తాయి వ్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంటకి 1000 వ్యూస్ వచ్చాయి. అక్కడ వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, ఇందాక చెప్పింది నేను యావరేజ్ డ్యూరేషన్ అవర్స్. వీడియో రాగానే ఒకడు ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేయగానే ఒక మంది మొగమాటంగా నీకు ఆ రోజు నీకు మహా అయితే వీడియో పూర్తిగా చూస్తాడు, తర్వాత రోజు వీడియో రాగానే ఓపెన్ చేసి లైక్ కొట్టేసి క్లోజ్ చేస్తారు. అక్కడ ఎంత లైక్ కొట్టినా వీడియో పుష్ అవ్వదు, ఎందుకంటే వాడు 10 నిమిషాల వీడియో 10 సెకండ్లు చూసి లైక్ కొట్టి క్లోజ్ చేస్తే దాని యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ కంప్లీట్ పడిపోద్ది. సో మీరు షేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఓపెన్ చేసి నేమ్స్ ఎక్కి పరే ఈడు బాధ భరించలేకపోతుందని చెప్పి ఒక లైక్ కామెంట్ పెట్టేస్తారు. అదో 10 సెకండ్ల ప్రక్రియ 20 సెకండ్ల ప్రక్రియ క్లోజ్ చేస్తారు. డ్యూరేషన్ అవర్స్ ఎంత 1% పడిపోతుంది. అప్పుడు ఆబ్వియస్గా ఏం చేసుకుంటుంది యూట్యూబ్, ఇది పనికిమాల వీడియో ఇనీషియల్ పుష్ చేయ దీన్ని అసలు ఎంతమంది డినై చేశారంటే దీంట్లో అసలేదు అని చెప్పి రికమెండ్ చేయదు. సో అందుకే ఎప్పుడు మీరు మీ వీడియోని షేర్ చేయొద్దు అసలు ఎక్కడ. న్యాచురల్గా ఆర్గానిక్గా మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత గంటకి 1 వ్యూ వచ్చినా గ్రేట్. అంటే ఒక అనానిమస్ పర్సన్ మీ వీడియో చూసాడంటే అది మీకు పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అవ్వాలి, అది మీకు పెద్ద మైల్ స్టోన్. రాదర్ దాన్ మనం ఫోర్స్డ్గా 1000 మందితో చూపించిన దానికంటే అనానిమస్ తోడు వాడు ఓన్గా ఓపెన్ చేసి చూసాడంటే అది నచ్చి చూశాడు, అట్లీస్ట్ అది 3 నిమిషాలు 4 నిమిషాలు చూస్తాడు. దాని తర్వాత యూట్యూబ్ 2 గంటలు పోయి ఇంకో 2 పుష్ చేస్తుంది. అది అలా మల్టిప్లై అవుతుంది, అది అలా ఆర్గానిక్గా అవ్వాలి. ఇది చాలా స్లోగా జరుగుతుంది, అందుకే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను. సో ఎప్పుడు మీరు వీడియో చేసిన వెంటనే మీరు ఆ వ్యూస్ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అని చెప్పి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లోని టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని ఎక్కడ షేరింగ్ అనేది బూత్ చేయకండి. యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ పోయాయా, మీకు ఎన్ని లైక్లు వచ్చినా మీ CTR అంటే క్లిక్ త్రూ రేట్ అంటారన్నమాట. థంబ్నెయిల్ బాగుందనుకోండి, ఇలా అంటే 100 మందికి కనబడిన దాంట్లో ఒక 50 మంది ఓపెన్ చేశారు అనుకోండి, దానికి పర్సంటేజ్ బేసిస్ మీద క్లిక్ త్రూ రేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30-40 వచ్చినా కూడా వేస్ట్, ఎందుకంటే యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ లేదు అక్కడ. యావరేజ్ డ్యూరేషన్ అవర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ క్లిక్ త్రూ రేట్, అది మ్యాటర్. సో షేరింగ్ అనేది హ్యాపెన్. ఫస్ట్ బూత్ ఇది ఎవడు చెప్పుకుంటాను నాకు తెలిసి, ఇది నేను చాలా దారుణంగా చేశాను. అది చెప్పాను కదా ఫాల్స్ ప్రెస్టేజ్ అని చెప్పి. ఎలాగా అంటే ఇప్పుడు IP అడ్రస్ అని ఉంటుంది, అడ్రస్ అంటే ప్రతిదానికి మన ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా, అలాగే మనకు ఐడెంటిటీ ఉన్నట్టు ఇంటర్నెట్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైఫై ఉంది, మీరు మీ మెయిల్ ఐడితో మీరు వీడియో చేశారు, మీ మెయిల్ ఐడి యూజ్ చేసి ఆ వీడియోకి అప్లోడ్ చేశారు కదా. అప్లోడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి 1 ఉందనుకుందాం, మీరు అప్లోడ్ చేస్తారు. బట్ దాని IP అడ్రస్ ఏంటి, మీ వైఫైది ఏదో ఉందో అది అనుకుందాం X. మనం ఏం చేస్తాము, సరే ఈ ఫోన్లో కొంతమంది అది కూడా చేయరు, ఈ ఫోన్లో అప్లోడ్ చేసాం కదా అని చెప్పి టీవీలో పెట్టుకుంటారు. టీవీలో పెట్టుకుంటే టీవీ వైఫై దేని తీసుకుంటుంది, ఈ IP అడ్రస్దే తీసుకుంటుంది కదా. సో దాన్ని యూట్యూబ్ వాడు ఎస్పెషల్లీ ఆల్రెడీ క్లిక్ అయిపోయిన యూట్యూబర్లకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మోస్ట్లీ ఉండదు. కొత్తగా వచ్చే యూట్యూబర్లకి, కొత్తగా క్రియేట్ చేసే ఛానల్కి మీరు అలా చేస్తే, ఇనీషియల్గా బిగినింగ్లోనే అలా చేస్తే యూట్యూబ్ వాడు ఈడేదో ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని చెప్పి, అంటే ట్రాఫిక్ నడుస్తుంది అని చెప్పి మీ ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఛానల్ ఫ్రీజ్ అనే పదం విన్నారా? ఛానల్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది అంటే మన వీడియోలు మనమే చూసుకోవడం. అంటే మనం ఏవైతే వీడియో ఈ ఫోన్లో చేసామనుకోండి, కొంతమంది కాగా ఆ ఫోన్లోనే ఆడి యూట్యూబ్లోనే ఓపెన్ చేసి చూసుకుంటాడు, ఒక వ్యూ వస్తుంది కదా అని. నీకు వ్యూ రాదు, అది ఇల్లీగల్ ట్రాఫిక్ అని చెప్పి నీ ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంది. కొంతమంది అతి తెలివితేటలు ఈ ఫోన్లో నేను చూడను, ఇంకో ఫోన్లో చూస్తుంటారు. బట్ ఇంకో ఫోన్లో కూడా IP అడ్రస్ సేమ్ వైఫైది ఉంటుంది కదా, అది ఇల్లీగల్ ట్రాఫిక్. కొంతమంది నేను ఫోన్లో చూడను, ట్యాబ్లో కానీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ చూస్తాను, దానికి IP అడ్రస్ ఏంది, అదే వైఫై, అది కూడా
కొంతమంది ఫోన్లోనే నేను ఈమెయిల్ ఐడి కాదు, ఈమెయిల్ ఐడి కాకుండా మా అక్కది ఉంది, మా అక్క ఈమెయిల్ ఐడి పెడతాను, బట్ దానికి మళ్ళీ వైఫై ఏంటి ఇదే. అప్పుడు ఇంకొంతమంది అతి ఉత్సాహాలు ఏం చేస్తారంటే ఐపీ అడ్రస్సే కదా నీకు ప్రాబ్లం, ఆగు నా తెలివితేటలు చూపిస్తా అని చెప్పి ఫోన్ అన్నీ మార్చేసి ఇంకా ఇంటర్నెట్ ఉంటుంది కదా మొబైల్ డేటాతో చూస్తాం. ఇప్పుడు అది కూడా ప్రాబ్లమే కొత్త క్రియేటర్లకి. ఎందుకంటే ఇందాక నేను చెప్పింది ఏంటి, ఐపీ అడ్రస్. ఇప్పుడు జియో లొకేషన్ కూడా చూసుకుంటున్నారు. అంటే ఒక్కసారి చూస్తే తప్పలేదు, మీరు కంటిన్యూస్గా అదే ప్యాటర్న్ యూజ్ చేసి డిఫరెంట్ మొబైల్ డేటాలతో 4-5 డివైజుల్లో పెట్టి చూపించారనుకోండి, ఇటు వీడియో అప్లోడ్ చేసిన ఇన్స్టెంట్గా ఒకే స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ లొకేషన్ దగ్గర ఇలా వ్యూస్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ అది కూడా ఇల్లీగల్ ట్రాఫిక్ అనుకుంటారు. సో ఇవన్నీ నిబ్బాపనలు ఏమీ చేయకుండా మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని అసలు చూడకండి. మీరు అప్పుడు అనుకుంటారు మరి నాకు స్టాట్స్ ఎలా తెలియాలి అంటే యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి చూసుకోండి. లేదు బ్రో నాకు స్టాట్స్తో పాటు నేను ఎలా చేసిన వీడియో తెలుసుకోవాలనుకుంటే నీ రా వీడియో ఉంటుంది కదా అందులో చూసుకో. లేదా నాకు విజువల్ మోడ్ కావాలి యూట్యూబ్లో చూసినట్టే కావాలంటే యూట్యూబ్ స్టూడియోలో ఒక ప్లేయర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకో. అది ఓన్లీ స్టూడియో, ఆ స్టూడియోలోనే ప్లే అవుతుంది, యూట్యూబ్కి వెళ్ళదు. యూట్యూబ్ స్టూడియో వేరు, యూట్యూబ్ వేరు. ఆ స్టూడియోలో అదొక ప్లేయర్ ఉంటుంది, ఆ ప్లేయర్లో ఓపెన్ అవుతుంది. అలా చూసుకో తప్ప నీ వీడియో నువ్వు నీ ఫోన్లోనో నీ ఇంట్లో ఉండే డివైజెస్తోనో అదే ఐపీ అడ్రస్ యూజ్ చేసావో అది ఇల్లీగల్ ట్రాఫిక్ అని చెప్పి నీ ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంది. నేను అదే పని బిగ్ బాస్ చేసిన కొత్తలో నేను వీడియో చేసి నా ఫోన్లో చూసుకునేవాడిని, మా వైఫ్ ఫోన్లో చూసేవాడిని, ట్యాబ్లో పెట్టేవాడిని, టీవీలో 2 టీవీల్లో పెట్టేవాడిని, రోజు అరగదేసేవాడిని. చివరికి ఏమైందంటే ఫస్ట్ ఇనీషియల్గా వచ్చే 400-500 వ్యూస్, 1 వీక్ పోయిన తర్వాత 30 వ్యూస్ 20 వ్యూస్, ఎంత మంచి కంటెంట్ నేను ఇచ్చానని ఫీల్ అయిన, ఎంత మంచి thumbnail పెట్టిన తర్వాత నేను రీసెర్చ్ చేస్తే ఇది పెద్ద బ్లండరు, ఇలా చేయకూడదని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఆనెస్ట్గా వీడియోలు చేసుకుని వెళ్ళిపోయాను. 2 వీక్స్ ఇదే పని చేశాను. ఇందాక చెప్పిన 5 పాయింట్లు 2 వీక్స్ స్పెసిఫిక్ టైం అని ఫిక్స్ అయ్యాను. ఆ స్పెసిఫిక్ టైంలో షెడ్యూల్ చేసి పెట్టేసేవాడిని లాంగ్ లెంత్ వీడియోస్. అదే కన్సిస్టెన్సీ పేషెంట్గా చేసేవాడిని. ఎటువంటి షేరింగ్ ఎవ్వరికి ఇంతకుముందు అప్పట్లో నేను వాట్సాప్లో షేర్ చేసేవాడిని, ఎటువంటి షేరింగులు చేసేవాడిని కాదు, నా వీడియోలు నేను చూసేవాడిని కాదు, ఈ బూస్టర్లు గేస్టర్లు ఏం పెట్టేవాడిని కాదు. కేటగిరీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని 2 వారాలు రోజుకు 3 వీడియోలు చేసుకెళ్ళాను. బిగ్ బాస్ రివ్యూస్కి వాల్యూమ్ ఎక్కువ, రోజుకు 3 వీడియోలు చేసుకుంటూ 2 వారాలు చేస్తే ఛానల్ నలిగి టప్ప సబ్స్క్రైబర్లు వచ్చారు, వ్యూస్ వచ్చారు, వెంటనే మానిటైజేషన్ అయిపోయింది. వారం 10 రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది. సో ఈ మిస్టేక్లన్నీ నాకు తెలుసు కాబట్టి నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నా క్లియర్గా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా. ఓన్లీ ఆ డిజర్వ్డ్ ఆడియన్స్ ఎవరు ఉన్నారో అటువంటి కంటెంటే చేస్తున్నా. ఎటువంటి షేరు చేయను. నేను నా వాట్సాప్ కాదు కదా ఎక్కడ పెట్టను, ఇన్స్టాగ్రామ్ పెడతాను, ఎందుకంటే అక్కడ నా డిజర్వ్డ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ నా వీడియో ఎప్పుడు నేను చూడను, ఇప్పుడు కూడా చూడను. నా వీడియో నేను ఫోన్లో కూడా చూసుకోను. నేను వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను, అయిపోతే స్టాట్స్ కోసం స్టూడియో ఓపెన్ చేస్తాను. ఎటువంటి బోస్టర్లో వాడిను, ఏమి వాడిను. అది ఒకవేళ వ్యూస్ రాలేదని కూడా అంతెందుకు. నేను పవన్ రా టాక్స్లో ఫస్ట్ పెట్టిన వీడియో ఫస్ట్ 3 days 200 వ్యూసే. నేను తర్వాత 3 రోజులు పోయిన తర్వాత 4వ రోజు ఇంకో వీడియో పెట్టా, దానికి 150 వ్యూస్. తర్వాత 3 రోజులకు వీడియో అనుకున్నా, తర్వాత ఒక వీడియో పెట్టా. 3వ వీడియో పెట్టిన 2 రోజులకి ఫస్ట్ వీడియో నలిగి మెల్లిగా రికమెండేషన్స్ పాస్ అయ్యి 2వ వీడియో పాస్ అయింది, 3వ వీడియో పాస్ అయింది. వితిన్ 3 daysలో ఫస్ట్ వీడియో 300-200 20,000 వ్యూస్ అయిపోయి, ఈ పక్క 2వ వీడియో 10,000 వ్యూస్ అయిపోయి, ఇది 10,000 వ్యూస్ అయిపోయి. తర్వాత దానే రికమెండ్ చేయడం వల్ల రికమెండేషన్స్ వెళ్తాయి అండ్ సజెస్టెడ్ వీడియోస్లోకి వెళ్తుంది, యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో నీ పేరు పడుతుంది, ఇంకా చాలా ఇంకా అలా యాడ్ ఆన్ అలా ఎన్హాన్స్ అవుతూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు మీ కంటెంట్ నమ్ముకుంటూ అదే పేషెంట్గా అదే కన్సిస్టెన్సీతో చేసుకెళ్తే అందుకుపోతుంది. బట్ ఈ 5 మిస్టేక్స్ జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని, ఇది ఎవరు చెప్పుండరు, ఈ 5 చెప్తే చెప్పండి ఎవరు చెప్పారో వాళ్ళకి నా సలాం. సో ఈ 5 మిస్టేక్స్ కొత్త యూట్యూబర్స్ దయచేసి పొరపాటున కూడా చేయొద్దు. ఒకవేళ చేస్తే నేను ఆల్రెడీ చేసినా కూడా బయటకు వచ్చాను దాంట్లో నుంచి. సో మీరు ఆ ఆశ వదలవద్దు. ఒకవేళ చేస్తే అర్జెంటుగా ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేసి నేను చెప్పిన కాన్సెప్ట్ ఫాలో అవ్వండి, కంపల్సరీగా మీకు రిజల్ట్ వస్తుంది. ఇన్స్టెంట్ మ్యాగీలాగా ఇన్స్టెంట్గా రాపోయినా మెల్లిగా వస్తుంది. బట్ ఈ మిస్టేక్లు చేస్తే ఛానల్ సంగనాగిపోయి అస్సం వెళ్ళిపోదు అది. సో ఐ హోప్ ఈ 5 మిస్టేక్స్ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నారు అండ్ మీరు అవాయిడ్ చేస్తారనుకుంటున్నా. దీని తర్వాత యూట్యూబ్ రిలేటెడ్లో మీకు ఎటువంటి కంటెంట్ కావాలో చెప్పండి, దాని మీద కూడా సెపరేట్గా వీడియో చేసి చెప్తాను. ఎందుకంటే అన్నీ మిక్స్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందు ఈ మిస్టేక్స్ ముందు చెప్తే బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది చెప్పరు ఈ మిస్టేక్స్ ఇలా చేయడం వల్ల ఛానల్ అస్సాం అయిపోద్దని. అందుకే నేను ముందు ఈ కంటెంట్ ఎంచుకున్నా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఆ కామెంట్లో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్న యూట్యూబ్ రిలేటెడ్ కోర్స్ అంటే మనం అలా అమ్మే కోర్స్ కాదు, ఫ్రీ కోర్సే. ఆ టాపిక్ చెప్తే ఆ టాపిక్ మీద మనం వీడియో చేద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో వెళుద్దాం.